సరే ఏమిటి త్రిభాషా సూత్రం గొడవ? హిందీ గొడవ చాలా విపరీతంగా ఉంది. తమిళులు అయితే ససేమిరా అంటున్నారు. ఆల్రెడీ పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపారు వాళ్ళు గతంలో. ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతోంది అంటే కోర్స్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాక మరింత విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఏమిటిది త్రిభాషా సూత్రాన్ని ఎంతవరకు మనం అమలు చేయాలి? ఏంటి ప్రతి ఒక్కళ్ళకి సంబంధించి ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ప్రాంతీయ భాష అనేది దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం దానికి ఇచ్చి తీరాలి. అవునండి. అమ్మ భాష అంటున్నారు కదా, అమ్మ భాషకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ మీ అవసరార్థం మీరు బయట ఎక్కడైతే కార్యక్రమాల నిర్వహణకు వెళ్తారో ఆ వెళ్ళిన ప్రాంతంలో భాష మీరు ఆకళింపు చేసుకోండి. ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇంగ్లీషు అనుసంధాన భాషగా ఏముండాలి? జాతీయ అనుసంధాన భాషగా హిందీ అంటున్నారు, కానీ జాతీయ భాష అంటారు కదా సార్. జాతీయ భాషగా అది ఎక్కడా రాజ్యాంగంలో నమోదై లేదు. జాతీయ భాష అని మనం అనుకుంటున్నాం తప్ప. అంటే ఈ ప్రభుత్వాలు పెడుతున్నవా ఇవన్నీ? ఏది? అవును, అమల్లో ఉంటున్నట్టు కాన్స్టిట్యూషనల్గా జాతీయ భాష అనేది లేదు. రాజ్యాంగంలో లేని దాన్ని మీరు ఉందని ఎలా మాట్లాడతారు? ఓకే, రాజభాష అంటారు. రాజభాష, జాతీయ భాష ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు హిందీని రుద్దే ప్రయత్నంలో భాగంగా. అంతే తప్ప. అయితే తమిళనాడు వాళ్ళు చేస్తున్న గోల్లో నిజం ఉంది. అంటే హిందీని రుద్దుతున్నారు. హిందీని రుద్దటం మాత్రమే కాదు, కల్చర్ని రుద్దే ప్రయత్నం జరుగుతోంది. ఓకే, అంటే హిందీని రుద్దడం వల్ల ఫైనల్గా వాళ్ళ గోల్ ఏమిటి అసలు? ఏంటి ఉపయోగం? హిందీని రుద్దటంగా చూస్తున్నాం, కానీ దీని వెనకాల చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అవే ఏమిటండి అది? కల్చర్ని రుద్దుతారు. ఓకే, కల్చర్ని రుద్దటంతో పాటు ఇక్కడికి వాళ్ళ వ్యాపారం ప్రవేశిస్తుంది. దేశం మొత్తం మీద మీరు చూస్తే వ్యాపారాలన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్న, ఏ రాష్ట్రంలోనైనా, ఏ ఊర్లో అయినా, ఏ మారుమూల ప్రాంతంలోనైనా వ్యాపారాలన్నీ కంట్రోల్డ్ బై గుజరాతీ బనియాస్ అండ్ రాజస్థానీ మార్వాడీస్. ఎగ్జాక్ట్లీ సార్, అవును. ఇది ప్రెజర్. అలాగే గతంలో కొన్ని జాతీయ స్థాయి ప్రాజెక్టులకు కూడా ప్రధాన కాంట్రాక్టులు సౌత్ ఇండియన్ టీం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు సబ్ కాంట్రాక్టులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జాతీయ స్థాయి ఏ డిపార్ట్మెంట్లో జాతీయ స్థాయి టెండర్లు అయినప్పటికీ వాళ్ళకే వస్తున్నాయి. ఓకే, సౌత్లో వాళ్ళందరూ జస్ట్ సబ్ కాంట్రాక్టులు తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. పెద్ద సంస్థలు ఏవీ లేవు ఇప్పుడు. రైట్ నో. గతంలో వెలిగినటువంటి కంపెనీలు ఏవీ లేవు ఇక్కడ. వాటి ప్రభ కనిపించట్లేదు, పేర్లు వినిపించటం లేదు, మెయిల్ కానీ ఏమీ లేవు. ఓకే, సో ఇటువంటి పరిస్థితి ఉంది. అన్ని రంగాల్లోనూ వాళ్ళ ప్రెజర్ ఉంది. ప్రతి సెక్షను వాళ్ళ ప్రెజర్ భరిస్తోంది. నార్త్ నుంచి విపరీతంగా వలసలు వస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మీకు పని చేయడానికి బీహార్ రోడ్డు కావాలని. బీహార్ రోడ్లను కోరుకోవట్లేదు ఎవరు, వాళ్ళంతటి వాళ్ళే వచ్చేస్తున్నారు అంతే. అవును, బీహార్ నుంచి వస్తున్నారు, బెంగాల్ నుంచి వస్తున్నారు, నేపాల్ నుంచి వస్తున్నారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారు, మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నారు, రాంది ఎక్కడి నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడ వచ్చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ అకామిడేట్ అయిపోతున్నారు ఏదో ఒక పనులు. తద్వారా ఏం జరుగుతుంది, లోకల్గా ఇక్కడ కూలి పనుల మీద ఆధారపడే వాళ్ళకి కూలీ రేట్లు దారుణంగా పడిపోయినాయి. వీళ్ళ బతుకులు సంక్షోభంలోకి వెళ్ళిపోయింది లోకల్ పీపుల్. ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే ఒక 100 రూపాయలు కూలి పెంచమంటే అసలు అక్కర్లేదు, ఇదే దండగా, నీకు ఇస్తున్న దానిలో సగానికి పని చేయడానికి ఒక బీహార్ రోడ్ రెడీగా ఉన్నాడు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో నోరు మూసుకుని అది ఇచ్చిన డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు ఇక్కడ జనాలు. ఈ ప్రెజర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? నార్త్ నుంచి వస్తుంది. నార్త్ సౌత్ను తిని బతుకుతోంది. దీనికి ప్రాతిపదిక భాష రుద్దటము, కల్చర్ రుద్దటము, వాటి వెనకాల వాళ్ళ వ్యాపారాలు రావటం, ఇలా ఈ మొత్తంకి ఎక్కడైతే పునాది ఉందో దాని మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సార్, ఏ నాగరికతకైనా అప్పటి నుంచి ఎప్పటి వరకు పరిణామ క్రమంలో చూసుకుంటూ వస్తే మనం ఒక కొత్త భాష నేర్చుకోవడం, ఒక కొత్త భాషను యాక్సెప్ట్ చేయగలగడం, అది మన లైఫ్ స్టైల్లో దాన్ని అంటే ఒక అలవాటుగా మార్చుకోవడం డెవలప్మెంటే కదా సార్. ఆకళింపు చేసుకోవడం తప్పేం కాదండి. కొత్త భాష మనం ఇష్టపడితే నేర్చుకుంటాం. నేను అదే అంటున్నాను. ఇప్పుడు దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఎక్కడుంది? మెడ్రాస్లో ఉంది, చెన్నైలో ఉంది వాళ్ళ హెడ్ క్వార్టర్. కాదన్నది ఎవరు? దాని మీద దాడులు జరగట్లేదు కదా. భాషగా హిందీతో మనకు గొడవేం లేదు. దాన్ని రుద్ది తద్వారా మీరందరూ వచ్చి మా మీద ఎక్కేస్తే మిమ్మల్ని మోయటానికి మేము సిద్ధంగా లేము. అదే ఆ రోజున పెరియార్ చెప్పింది కూడా. 49లో అక్కడ పెద్ద ఉద్యమం జరిగింది, యాంటీ హిందీ మూమెంట్. అవునండి, చాలా.
అది కల్చరల్గా కూడా ద్రవిడ ఐడెంటిటీని చంపేస్తున్నారు వీళ్ళు అనేది కూడా మాట్లాడాడు ఆయన. ఆయన మాట్లాడిన మాటల మీద నిర్మలా సీతారామన్తో దాడి చేయించారు పార్లమెంట్లో 4 రోజుల క్రితం. నిర్మలా సీతారామన్తోనే ఎందుకు మాట్లాడించారంటే ఆవిడ తమిళ్ కాబట్టి. అంతే కదా. ఎవరిని వాళ్ళతో తిట్టించడం అనేది ఒక వ్యూహంగా నడుపుతున్నారు బీజేపీ. ఓకే. పైగా ఆవిడ పెరియార్ రాసినటువంటి వాక్యాలను ఉటంకిస్తూ వాటిని ప్రతి లైన్ని విమర్శించింది ఆవిడ పార్లమెంట్లో. అంటే ప్రాచీన హోదా గురించి ఒక గొడవ జరుగుతోంది తెలుగు తమిళ భాషలకి. తమిళకి ఇచ్చినట్టున్నారు, ఇచ్చారు కదండి. తెలుగుకి ఇవ్వాలి. సరే, ఈ ప్రాచీన హోదా గురించిన గొడవలు జరుగుతున్నాయి ఓ పక్కన. ఆ సందర్భంగా తమిళనాడు నుంచి వ్యక్తమైనటువంటి భావాలను కూడా ఆవిడ విమర్శించారు ఓకే మొన్న పార్లమెంట్లో. సో తమిళ్ ప్రైడ్ ఇప్పుడు ఒక 2002లో చందమామ చివరి ఎడిషన్స్లో ఒక ఎడిటోరియల్లో యునెస్కో నివేదిక మీద ఒక వ్యాఖ్య ఉంటుంది ఎడిటోరియల్లో, చందమామ సంపాదకీయంలో. ఈ శతాబ్దాంతానికి 99% ప్రాంతీయ భాషలు నాగరికతలు నాశనం కాబోతున్నాయని. ఎందుకు నాశనం కాబోతున్నాయి? ప్రపంచీకరణలో భాగంగా. ఓకే. గ్లోబలైజేషన్ జరిగినప్పుడు వాళ్ళ కల్చర్ని ఇంపోజ్ చేస్తారు. ఓకే. ఫస్ట్ పట్టుకొచ్చి ఇడ్లీ జనం మనం పిజ్జా తింటాం, అదేంటి కెంటకీ ఫుడ్స్కి వెళ్ళి తింటాం. ఆల్రెడీ అదే కదా సార్ జరుగుతుంది. ఈ కెంటకీ ఫుడ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి మన జీవితాల్లోకి. వచ్చేసాయి కదా, వచ్చాయి. ఇప్పుడు వస్తాయనే విషయం నంజుండ స్వామి లాంటి వాడు ఆ రోజున ఉద్యమం చేశాడు. ఓకే. ఎందుకు చేశాడు ఉద్యమం అంటే దీనికోసం. మన కల్చర్ పోతుంది. కానీ ఆపలేపాడుగా, ఎవరు ఆపగలిగేది కాదండి అది. మార్వాడీలను ఎవరు ఆపుతున్నారు? గల్లీలో 2 ఉంటున్నారు ఖచ్చితంగా, 2 షాపులు ఉంటాయి. ఇప్పుడు నేను ఎంత షాక్ అయ్యానంటే, కృష్ణా జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం, అంటే విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళే రూట్లో నందమూరు అని ఒక గ్రామం ఉంటుంది. ఓకే. కృష్ణా సత్యనారాయణ గారు, అలాగే ఆయన రామబ్రహ్మం గారు, వీళ్ళందరూ పుట్టింది అక్కడే. ఓకే. ఏది మాలపిల్ల సినిమా డైరెక్టర్ గోడవల్లి రామబ్రహ్మం గారి ఊరు అదే. ఆ ఊరు మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తుంది. ఆ కార్నర్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. అక్కడ కూడా బీహార్ వాళ్ళు పనిచేస్తున్నారు. అది పరిస్థితి. అక్కడే ఒక డాబా ఉంటుంది, అక్కడ వీళ్ళే. కాబట్టి ప్రతి ప్రాంతము వీళ్ళ కబ్జాలో ఉంది ఇప్పుడు. వీళ్ళతో పాటు అంతర్జాతీయ కబ్జాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఎలాంటివి అంటే మీకు నేను ఇందాక చెప్పాను, ఇవన్నీ ఈ పిజ్జాలు ఇవన్నీ ఓకే ఓకే వాళ్ళ ఫుడ్డే మన ఫుడ్గా మారిపోతుంది. ఈ మారిపోతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ రూయిన్ అయిపోతున్నాయి. మీకు వాళ్ళు ఏం పెట్టదలుచుకున్నారో అది మాత్రమే పెడుతున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నెమ్మదిగా మెదళ్లలోకి ప్రవేశించే వాళ్ళు మీ రుచులు అభిరుచులు తెలుసుకుని వాటిని మీకు సరఫరా చేయటం కాదు, వాటికి తగ్గట్టుగా వాళ్ళవే మీకు ఇష్టం అని మీకు అనిపించేలాగా చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. మీకు చిన్నప్పటి నుంచి ఇడ్లీ అంటే ఇష్టం కావచ్చు, కానీ ఇడ్లీ నాకు ఇష్టం లేదు, నాకు పిజ్జాయే ఇష్టము అని మీ మెదడు అనుకునేలాగా డిజైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. సో ఆ మేరకు ఇంపోజింగ్ జరుగుతోంది ఇక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు దేన్ని కాపాడుకోవటము కష్టమే. మనం ఓపెన్గా ఉన్నాం, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం, ఎవడు ఏం చేయదలుచు మనిషి సరుకుగా మారిపోయిన సమాజంలో ఉన్నాం మనం. అయినప్పటికీ ఎవడు ఏది కావాలంటే చేసుకోవచ్చు మనని. అయినప్పటికీ సొంత ఐడెంటిటీని కాపాడుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దామంటున్నాడు స్టాలిన్. ఆ ప్రయత్నాన్ని గండికొట్టి తమిళనాడును కంట్రోల్లోకి తీసుకుని తమిళనాడును బుల్డోజ్ చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్తో మాట్లాడించారు. మనం హిందీని హీనపరుస్తావా అని చెప్పి ఈయన మాట్లాడి, కానీ ఆ వెర్షన్స్ చాలా వచ్చాయండి. అంతకు ముందు వెర్షన్ వేరుగా ఉంది, అయింది పూర్తి స్థాయిలో వేరుగా ఉంది. అలాగే ఇప్పుడు ఆయన ఏమో సనాతనం అంటాడు. అవును. రెండో వైపు ఓపెన్ అంటే తలుపులు తెరిచేద్దాం అంటాడు. అవును. ఇవన్నీ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి భావనలు. ఒకటేనండి, మీరు మీ పద్ధతిలో మీరు జీవిస్తాను అంటే మీలో బిన్ లాడెన్ చూస్తాడు అమెరికా వాడు. నేను మా ఇంట్లో నేసిన పంచే కట్టుకుంటాను, మేము కుట్టుకున్న చెప్పులే వేసుకుంటాను, మా దొడ్లో పండిన పంటే తింటాను, నేను మార్కెట్కి డబ్బులు పెట్టను, రూపాయి ఖర్చు పెట్టను అని ఎవడన్నా అంటే వాడిలో దేశద్రోహిని చూస్తారు.
ఇమ్మీడియట్గా వాడిని తీసుకెళ్ళి బిన్ లాడెన్ లాగా లేకపోతే సద్దాం హుస్సేన్ లాగా ఎక్కడో చోట కూర్చోబెట్టి చంపేసే ప్రయత్నం చేస్తారు. సో ప్రో మార్కెట్ ఉన్నారా లేదా అన్నదే ఇప్పుడు ఐడెంటిటీ. లెక్క రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నావు నువ్వు? ఇంత ఖర్చు పెట్టకపోతే నువ్వు తెలుగు మాట్లాడినా, హిందీ మాట్లాడినా, మలయాళం మాట్లాడినా మాకు ఒకటే. ఓకే మీరు ఏ మతం అయినా అనుసరించండి. ఓకే. అయితే ఈ హిందీ భాష అనేది అంత ప్రమాదకరంగా పరిణమించబోతోంది. వాళ్ళు రుద్దబోతున్నారు. ఇంగ్లీషు అన్నీ ఎందుకు గ్లోబల్ మార్కెట్ మనకి ఇప్పుడు ఓపెన్ అయింది. రాజమౌళి ఎందుకు సినిమాలు తీస్తున్నాడు? ఆయన ఒక్కడే కనిపెట్టలేదు. గతంలో విశ్వేశ్వరరావు గారు దేశోద్ధారకులు సినిమా అప్పుడు చేసిన ప్రయత్నమే ఇది. గ్లోబల్ మార్కెట్కి తెలుగు సినిమాని ప్రమోట్ చేయడం కోసమే కలర్లో తీశాడు. బ్లాక్లో ఫిలిం కొనుక్కొచ్చి అప్పుడు ప్రయత్నాలు ఆ స్థాయిలో ఉండేది. అంతే, బ్లాక్లో కొనుక్కోవాలి. రామారావు గారు వద్దని తిట్టాడు ఆయన. పిచ్చెక్కిందా, ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, మన మార్కెట్ అంతా మనకు వచ్చే రిటర్న్స్ అంతా చూసుకుని ఖర్చు పెట్టని తిట్టాడు ఇంటికి పిలిచి. ఓకే. తిడితే లేదండి నా వ్యూహం వేరు, దయచేసి మీరు ఈ ఏరియాలో కల్పించుకోవద్దు. బాంబే నుంచి టైలర్లను పిలిచి గొడ్డలు కుట్టించాడు ఆయనకి, ఎన్టీఆర్కి. చాలా చిరాకు పడ్డాడు ఆయన. వాహినిలో పెద్ద పెద్ద సెట్స్ వేస్తుంటే చిరాకు పడ్డాడు. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు నువ్వు, పిచ్చెక్కిందా? పైగా ఎల్వి ప్రసాద్ గారు చెప్పాడు, మీ వాడు బ్లాక్లో కొనుక్కొచ్చాడు ఆ ఫిల్మ్ అంతాను అని. దాంతో ఇంకా కోపం వచ్చింది ఆయన. ఎందుకు ఖర్చు పెడుతున్నావు, నాశనం అయిపోతావు. ఆయన ఏమి నాశనం కాలేదు కదా. అదే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి ప్రమోట్ చేశారు సినిమాని, డబ్బులు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ రేంజ్లో ఉంటుందా వ్యాపారం అని తెలిసింది. ఓకే. దానికి అదనంగా పేమెంట్లు ఇచ్చారు మళ్ళీ. దే లెక్కలు దానికే ఉన్నాయి. ఓకే సార్, ఎనీవే ఏదైనా కూడా తమిళనాడు బాట, తమిళనాడు వాళ్ళు చేస్తున్నది చిన్న ప్రయత్నం మాత్రమే. ఓకే. వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి కుదిరితే బాసటగా నిలబడండి అంతే తప్ప మీరు కూడా బుల్డోజర్ ఎక్కి బుల్డోజ్ చేసే ప్రయత్నాలు చేయకండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.